హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్. మై నేమ్ ఇస్ శివారెడ్డి. ఇప్పుడు మీ ముందుకి 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్న G+1 పెంట్ హౌస్ ఉన్న బిల్డింగ్ తీసుకొచ్చానండి. ఈ హౌస్ వచ్చేసరికి ఫుల్ ఇంటీరియర్ చేసి ఉంటుంది. మీకు కంప్లీట్గా హౌస్ మొత్తం చూపిస్తే మీరు చూస్తున్న రోడ్ వచ్చేసరికి ఇది 60 ఫీట్ రోడ్. ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది హౌస్ వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసరికి ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఈ హౌస్లో మీకు సీసీ క్యామ్ సెక్యూరిటీ అండ్ సోలార్ కూడా ఫిట్ చేయడం జరిగింది 5 kV తోటి. అండ్ ఫుల్గా ఇంటీరియర్ చేసింది. మీరు ఫుల్ వీడియో చూడండి, మీకు హౌస్ మొత్తం చూపిస్తాను. ఎక్సలెంట్ ఉంది హౌస్ అయితే మాత్రం. 60 ఫీట్ రోడ్కి ఇలాంటి హౌస్ మీకు మళ్ళీ దొరకదు. చాలామంది అడుగుతున్నారు కమర్షియల్గా ఉంటే కూడా చెప్పండి అని. ఇది కమర్షియల్గా కూడా పనికొచ్చే ఇల్లు అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. బెస్ట్ కన్స్ట్రక్షన్, ఓనర్సే కట్టించుకున్నారు, వాళ్ళే ఉండటానికి. చాలా బాగుంటుంది హౌస్. పైన చూపిస్తారండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాము. మీరు గ్రౌండ్లో కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ చూసుకోవచ్చు. సెక్యూరిటీకి సంబంధించి గేట్స్ ఎలా ఫిట్ చేయడం జరిగిందో. ఆల్రెడీ ఇందులో ఓనర్స్ ఉంటున్నారు కాబట్టి చాలా సెక్యూరిటీగా చాలా బాగా చేశారు. మీకు ఇప్పుడు హౌస్ లోపల చూపిస్తారండి. ఇప్పుడు మీకు హౌస్ లోపల చూపిస్తాను. మెయిన్ డోర్ చూడండి, మొత్తం టేక్ వుడ్ తోటి ఎంత క్లాస్గా ఎంత బాగా చేపించున్నారు. మన ఎంటర్ అవ్వగానే ఇలా బుద్ధిబొమ్మ పెట్టారు. ఇది కూడా టైల్స్ తోటి. ఇది పైన స్టిక్కర్ కాదు, టైల్స్తో చేపించింది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది సిట్టింగ్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి బట్ల రెస్టారెంట్ కానీ ఏదైనా చిన్న సందు అండ్ వాస్తు ప్రకారం కూడా బాగుంటుంది. ఇది కూడా చూడండి, మొత్తం గ్రిల్స్ ఎలా సెక్యూరిటీగా పెట్టారు. మొత్తం గ్రిల్స్ ఫిట్ చేయడం జరిగింది బార్కి. ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా హాల్ వస్తుంది. మీకు పూజ రూమ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈశాన్య వాళ్ళకి పూజ రూమ్ వస్తుంది. ఇది కిచెన్ ఏరియా. కిచెన్లో కూడా చూడండి, మొత్తం వుడ్ వర్క్ అంతా చాలా క్లాస్గా చేయబడింది నీట్గా. ఇక్కడ వచ్చేసరికి ఇది వాష్ ఏరియా వస్తుంది. వాష్ ఏరియాలో కూడా కబోర్డ్ ఇవ్వడం జరుగుతుంది లోపల. ఇది కన్స్ట్రక్షన్ అనేది చాలా క్వాలిటీగా చేపించుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి 10 years అయింది బిల్డ్ చేసి. పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 3.5 years మాత్రం అవుతుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి 20,000 రెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నసరికి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. వాష్రూమ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, కూర్చోడానికి వీలుగా అండ్ విండో దగ్గర చేయించుకున్నారు. ఇది డ్రెస్సింగ్ టేబుల్కి గ్లాస్ ఫిట్ చేయడం జరిగింది. వుడ్ వర్క్ అంతా చూడండి, చాలా క్వాలిటీగా మంచిగా చేయించుకున్నారు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి వర్కింగ్ టేబుల్ లాగా ఏదైనా వర్క్ చేసుకోవడానికి లేదా పిల్లలు ఉంటే చదువుకోవడానికి చేయడం జరిగింది. చాలా బాగుంది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది సెకండ్ బెడ్రూమ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. పిల్లలకి నచ్చే విధంగా బాగా చేపించారు. కంప్లీట్గా ఫాల్ సీలింగ్, సీసీ కెమెరా సెక్యూరిటీ అండ్ సోలార్, ఎలక్ట్రిక్ సోలార్ 5 kV తోటి. మీకు కింద కూడా ఇప్పుడు అందరూ టైల్స్ ఇస్తున్నారు కదా, ఇవి టైల్స్ కాదు. ఒక ఫ్లోర్లో గ్రానైట్, ఒక ఫ్లోర్లో మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. ఇవి స్టాండర్డ్గా చాలా క్వాలిటీగా ఉంటాయి. వుడ్ వర్క్ అయితే కంప్లీట్గా హౌస్ అంతా కూడా చేయబడింది. మీకు కంప్లీట్ ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్. ఇప్పుడు పైన పెంట్ హౌస్ చూపిస్తాను. ఇప్పుడు పైన పెంట్ హౌస్కి వెళ్తున్నాం. పెంట్ హౌస్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. ఇవన్నీ ప్లాంటేషన్ కన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు. చాలా క్వాలిటీగా మంచిగా చేయించారు.
ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ప్లాంటేషన్ ఇక్కడే పెట్టుకున్నారు. ఇది డ్రాగన్ ఫ్రూట్, సీసీ కెమెరా చూడొచ్చు. సోలార్ అన్నాను కదా 5 kV అని చెప్పి, అండ్ ఇక్కడ సగం ఉంది, అండ్ ఈ పైన కూడా ఉంది ఇక్కడ సగము. ఇది వచ్చేసరికి కిచెన్ రూమ్ సపరేట్ ఇవ్వడం జరుగుతుంది పెయింట్ హౌస్లో. ఇక్కడ కూడా నార్త్ వైపు ఓపెన్ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రూమ్ చూసినట్లయితే కింద మనకి 2 బెడ్రూమ్ కలిపితే ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్లో కట్టడం జరిగింది. కింద 2 బెడ్రూమ్లో ఉన్నంత స్పేస్ ఈ ఒక్క రూమ్లో ఇవ్వడం జరుగుతుంది. చాలా స్పేస్గా ఉంటుంది. ఇది వాష్రూమ్. మీరు ఈ వాష్రూమ్లో చూసినట్లయితే ఇక్కడ టబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వాష్రూమ్లో ఒక టబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది హౌస్ చూసినట్లయితే మనకి ఇక్కడ 60 feet రోడ్ ఉన్నాం కదా, ఇది 60 feet రోడ్కే ఉంటుంది. ఫ్యూచర్లో కమర్షియల్ కింద వాడుకోవచ్చు, ప్రజెంట్ అయితే రెసిడెన్షియల్ కింద వాడుకోవచ్చు. 5 kV సోలార్ తోటి. కింద ఉన్న కారు కూడా ఎలక్ట్రిక్ కారు, దానికి కూడా సోలార్ నుంచే ఛార్జింగ్ పెట్టడం జరుగుతుంది. అంత పవర్ ఉన్నది అనమాట. ఇది బెడ్రూమ్, ఇది కిచెన్. ఇది వచ్చేసరికి లాక్ చేస్తుంది. ఇది లొకేషన్ వచ్చేసరికి అభ్యుదయ నగర్ కాలనీ, బండ్లగూడ జాగీర్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 అపోజిషన్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం పెంట్ హౌస్ పైన ఉన్నాము, టెర్రస్ మీద. ఇక్కడ కూడా చూడండి, కూర్చోడానికి వీలుగా. ఇది నైట్ టైం బాగుంటుంది వ్యూ అనేది. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది, 2 వాటర్ ట్యాంక్స్, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఈ వాటర్ ట్యాంక్స్ పైన ఉండేది కూడా మొత్తం ఇది సోలార్. ఇదంతా కూడా సోలార్తోని. ఇవి డైమెన్షన్స్ వచ్చేసరికి 24x45 అండి. ఇక్కడ నుంచి చూడండి మీకు కిందకి ఎలా కనిపిస్తుంది వ్యూ అనేది. ఇప్పుడు అక్కడ ఉన్న అదంతా కూడా సోలార్, ఇవి సోలార్ ప్యానల్స్. ఈ హౌస్లో మనకి ఇట్లానే ఈ సోలార్ ప్యానల్స్, కబోర్డ్ వర్క్ తోటి, సీసీ కెమెరా తోటి ఇలాగే ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా, గ్రౌండ్ నుంచి పైన టెర్రస్ వరకు కూడా ఫుల్ వీడియో చూపించాను. ఇది హౌస్ అంతా కూడా చాలా కన్స్ట్రక్షన్ క్వాలిటీగా చేయబడింది. మీకు ఇప్పుడు కట్టే ఇల్లు ఇంత క్వాలిటీతో ఉండదు, ఎందుకంటే ఓనర్ దగ్గర నుండి వాళ్ళు ఉండడానికి కట్టించుకున్నారు. మీకు ఇంటీరియర్ కూడా చాలా మంచిగా, వుడ్ వర్క్ అంతా కూడా చాలా క్వాలిటీతో చేయబడింది. సో హౌస్ కూడా ప్రైస్ రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు. మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మరిన్ని వివరాలకి వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ నేను వాట్సాప్ పంపిస్తాను. వన్స్ మీరు ఒకసారి విజిట్ అయ్యి చూసి మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి, మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడి హౌస్ తీసుకోవచ్చు. ఆల్ క్లియర్ ఉంది. మీకు ఏ బ్యాంక్స్ అయినా సరే లోన్ కూడా వస్తుంది. 80% వరకు మీకు బ్యాంక్ లోన్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.